ఖమ్మం పట్టణంలోని వెలుగుమాట్ల భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెవిలియన్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు భీమ్రాన్ యశ్వంత్ అంబేద్కర్, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారాధన్ మహారాజ్ పాల్గొన్నారు. ఎప్పటికైనా జరగండి ఆగనా ఆగు కూర్చోండి అందరూ కూడా అందరూ గారు దయచేసి ఆటో ముందుకు రావాలి. Today is a great
procession you have made. Last month, some Karyakartas, Mr. Babu has met me at a Hyderabad airport, Vijayawada airport, and he told me that there are the brutally our houses are demolished by the government of Telangana state. That time I assured them that I will meet you and present you when there is a procession is there. I condemn the Telangana state government. They are the brutally demolished your houses is there. You are living there the last so many years. They told me this land is given by the Bhudan. When the land is given by the Bhudan, it is your ownerships, not a state ownerships. They told me that there are the certain people they have accommodated there. Still there are the 419 peoples. They have not accommodated them. I want to this state government immediately start the construction work and accommodate the 419 people on their own side. I informed that some Karyakartas today morning, your Telangana state and Congress government, they have introduced the ABCD. That means scheduled caste BC people are divided into the several category ABCD. This is the against of constitutions. Baba Sahib has in constitution, Baba Sahib given that AC, ST, OBC, they are the homogeneous community. It is not a divided. But this government, first in India, they have divided our community into ABCD. That means you cannot reserve your post. You cannot get the government facilities over there. You cannot get the government job because of the you are divided into so many categories are there. Same type of the theories are applied in the Maharashtra also. In Maharashtra there is a BJP government is there. Last month 30th date, we organized a mass rally in the Bombay. More than the lakhs of people gather over there in the Bombay city. We oppose the ABCD because Baba Sahib never told in the constitution. We are getting the 13% in the Maharashtra reservation. When 13% is divided in the 59 community, we will get the 0.0. That means no government. వెలుగుమట్ల బాధితులైన ఖమ్మం జిల్లా భూమిపుత్రుల ఈ నిరసన ర్యాలీ కార్యక్రమానికి హాజరైనటువంటి యశ్వంత్ భీమరావు అంబేద్కర్ గారికి, జస్టిస్ చంద్రకుమార్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చైర్మన్ గారు, ఈ కార్యక్రమాన్ని సమన్వయకర్తగా ఉన్నటువంటి బీసీఎస్సీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు గారికి, బీసీఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహార్యాలీకి హాజరైనటువంటి బాధితులందరికీ, విఠల్ గారికి, ఇంకా మిత్రులందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై బీసీఎస్సీ తెలంగాణ. జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్. అయ్యా,
మీ అందరికీ పోరాట నేపథ్యం ఏం జరిగిందో తెలుసు. తెలంగాణ రాష్ట్రమంతా రెడ్డి సామ్రాజ్యం నడుస్తూ ఉంటే, మొత్తం తెలంగాణ గడ్డ మొత్తం భూస్వామ్య రెడ్డి ఆధిపత్యం నడుస్తుంటే, ఒక్క ఖమ్మం జిల్లా రెడ్లకి ఒక సామంత రాజుగా ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. రాసి నడిచేదేమో రెడ్డి రాజ్యం, అన్ని జిల్లాల్లో రెడ్డి రాజ్యం. కానీ ఖమ్మం జిల్లా మరికి ఇక్కడ మాకొక కమ్మలకు ఒక సామంత రాజ్యం కావాలని సుదీర్ఘకాలంగా ఒక 70-80 ఏళ్ల నుంచి ఖమ్మం జిల్లా రక్తమాంసాలు తాగుతూ ఖమ్మం జిల్లాలో ఉన్న భూమిపుత్రులైన బీసీ ఎస్సీ ఎస్టీల భూముల్ని, రాజ్యాన్ని, తమ కష్టాన్ని, తమ చెమటని, సమస్తాన్ని దోపిడీ చేస్తున్న కమ్మ కుల ప్రతినిధి అయిన తుమ్మల నాగేశ్వరరావు సామంత రాజ్యం ఖమ్మం జిల్లాలో నడుస్తూ ఉంది. అలాంటి తుమ్మల నాగేశ్వరరావు యొక్క క్రూరమైన ఆక్రమించే కమ్మ కుల క్రూర ఆధిపత్య గుణంతో ఈరోజు వెలుగుమట్లలో 700 ఇండ్లని కూల్చి బూడిద చేసి వాళ్ళని సమిధల్ని చేసింది కమ్మ కుల సామ్రాజ్యాధిపతి తుమ్మల నాగేశ్వరరావే అని మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం బహిరంగంగా. అలాంటి తుమ్మల నాగేశ్వరరావు ప్రపంచంలోనే కమ్మ రాజ్యానికి ఒక అధిపతి. అలాంటి కమ్మ కులం అని మీరు ఎందుకు అంటున్నారని చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటే దానికి ఒక్కటే మాట మీకు చెప్తున్నాను. కమ్మ కుల ఆధిపత్యంలో 4 పార్టీలు ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక 4-5 రాజకీయ పార్టీలు, కమ్మ కుల నాయకత్వంలో నడుస్తున్న 4-5 రాజకీయ పార్టీలు ఈ వెలుగుమట్ల బాధితుల కోసం ఎందుకు యుద్ధం చేయలేదని ప్రశ్నిస్తున్నాయి ఈ వేదిక మీద నుంచి. కారణం ఏమిటి? ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కమ్మ కుల ఆధిపత్యంలో ఉన్న పార్టీలు, సంస్థలు, వ్యక్తులు అందరికీ రాజగురు అయిన తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనే ఈ కమ్మ సంస్థలు నడుస్తున్నాయి. కాబట్టి ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూబాధితుల తరఫున ఏ రాజకీయ పార్టీ యుద్ధం చేయలేని సందర్భంలో ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జెండా మీ తరఫు నుంచి 5 నెలల నుంచి యుద్ధం కొనసాగిస్తుందని తెలియజేస్తా ఉంది. ఈ పోరాటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, దాని ప్రతినిధి అయిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆ భూమిలోకి మేమందరం పోయినప్పుడు 700 ఏళ్ల ఈ ఇళ్లని నేలమట్టం చేసిన భూమిలోకి పోయినప్పుడు